మీ టీన్స్ ఇంట్లో చాలా కోపంగా ఉంటున్నారా? పేరెంట్స్‌గా మనం ఆ కోపాన్ని కంట్రోల్ చేయాలి అని చూస్తాం. కానీ కంట్రోల్ చేయటం కన్నా గైడ్ చేయడమే ఇంపార్టెంట్. వాళ్ళ యొక్క ఫీలింగ్స్‌ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలియక, వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక వాళ్ళు అలా రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళకున్న పెయిన్‌ని మనం అర్థం చేసుకోవాలి. టీన్ యొక్క బ్రెయిన్‌లో ఎమోషనల్ ఏరియా ఫాస్ట్‌గా డెవలప్ అవుతుంది. థింకింగ్ ఏరియా స్లోగా డెవలప్ అవ్వటం వల్ల వాళ్ళు అలా రియాక్ట్ అవుతున్నారని యాస్ ఎ పేరెంట్స్‌గా మనం అర్థం చేసుకోవాలి. మీ టీన్ కోపంగా ఉన్నప్పుడు మనం కూడా కోపంగా ఉంటే ప్రాబ్లమ్ డబుల్ అవుతుంది. ఆ టైంలో మన టోను చాలా కామ్‌గా ఉండాలి. ఇది మనకి చాలా హార్డ్‌గా అనిపిస్తుంది. కానీ ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తుంది. మీ టీన్స్‌ని అంతగా డిస్టర్బ్ చేసిన విషయం ఏంటో అడిగి తెలుసుకోండి. టీన్ కోపంగా ఉన్నప్పుడు ఫిజికల్ యాక్టివిటీ చేయించండి. అంటే డాన్స్ చేయటం, జిమ్‌కి వెళ్ళటం, స్పోర్ట్స్ ఆడటం లాంటి ఫిజికల్ యాక్టివిటీస్ న్యాచురల్‌గా వాళ్ళ కోపాన్ని తగ్గిస్తుంది. కంటిన్యూగా కోపంగా ఉంటుంటే తప్పకుండా కౌన్సిలింగ్ చేయించండి. దట్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. ఏమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి. అనదర్ టీన్ పేరెంట్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ జ్యోతి, పేరెంట్ టీన్ కనెక్షన్ కోచ్.